Please subscribe to Ride with VJ and don't forget to press the bell icon to receive the latest notifications. Hi, hello, namaste, adab. This is Vijay. Welcome back to my YouTube channel, Ride with Vijay. So already last video lo chusir kada. Edo. Yes. One of my dream product, drone. So drone ni unbox chese mundu konni vishayalu maybe last video చూడనోళ్ళకి క్లారిటీ. డ్రోన్ యూట్యూబ్ మనీతో కొనలేదు, డ్రోన్ నాకెవరు స్పాన్సర్ చేయలేదు, డ్రోన్ కొన్నది మై హార్డ్ అండ్ మనీ, నా వైఫ్ హార్డ్ అండ్ మనీ ఇద్దరం కంబైన్ చేసి ఒక హెవీ రిస్క్ చేసి ఇన్వెస్ట్ చేసి తీసుకున్నాం. సో డ్రోన్ ప్రైస్ ఇది 42,000 పడ్డది మనకి. యాక్చువల్ ఇది వచ్చింది యూఎస్ నుంచి. సో డ్రోన్ ఇక్కడ తీసుకుంటే 56,000 దాకా ఉంది. యూఎస్కి మా ఫ్రెండ్ సుధాకర్ వెళ్ళిండే. సో ఆయన వెడ్డింగ్కి వెళ్తే అన్ఫార్చునేట్లీ ఆయన అక్కడ ఉన్నాడని చెప్పి ఆయనకు రిక్వెస్ట్ చేసి ఆయన తీసుకొని వచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్. అంత బిజీ స్కెడ్యూల్లో కూడా నా కోసం పోయి డ్రోన్ కొనుక్కొని తీసుకొచ్చినావు. సో డ్రోన్ అనగానే ఇండియాలో డ్రోన్ ఈజ్ ఇల్లీగల్. డ్రోన్ ఎగిరేయడం కానీ డ్రోన్ ఆపరేట్ చేయడం కానీ ఇట్స్ ఇల్లీగల్. యాక్చువల్గా పర్మిషన్స్ లేవు. కాకపోతే ఈ డ్రోన్కి మాత్రం పర్మిషన్స్ ఉన్నాయి. ఎక్కడైనా ఎగిరేయచ్చు. ఈ డ్రోన్ని రిజిస్టర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బికాస్ దిస్ ఈజ్ ద లైటెస్ట్ డ్రోన్. 249 grams మాత్రమే. మనం పావు కిలో టమాటాలు కొనుక్కొచ్చుకుంటాం కదా, దానికంటే కూడా తక్కువ వెయిట్, 1 gram. సో దీన్ని మనం ఎక్కడైనా ఫ్లై చేయొచ్చు వితౌట్ ఎనీ పర్మిషన్స్, వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్. ఎక్కడన్నా అంటే టు బి ప్రిసైజ్ ఎక్కడైతే నేచర్ ప్లేసెస్ ఉంటాయో, ఎక్కడైతే డ్రోన్ ఫ్రెండ్లీ ప్లేసెస్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడ మనం ఎగిరేయలేం. సో ఇదన్నమాట డ్రోన్ ది స్టోరీ. సో ఫైనలీ వన్ హెవీ ఇన్వెస్ట్మెంట్ అండ్ వన్ వెరీ వాల్యుబుల్ ప్రోడక్ట్ మన బకెట్ లిస్ట్లో యాడ్ అయిపోయింది. మీరు ఎంత ఎక్సైటెడ్గా చూస్తున్నారో ఈ వీడియో, నేను కూడా అంతే ఎక్సైటెడ్గా దీన్ని ఓపెన్ చేసి దీని లోపల ఉన్న డ్రోన్ని ఆన్ చేయాలని ఉంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ డూ ది అన్బాక్సింగ్. దిస్ ఈజ్ ద మాన్యువల్. సో మనం ఎట్లాంటి ప్రోడక్ట్ కొన్నా సరే యూజర్ మాన్యువల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది చదివి దీని గురించి మనం నేర్చుకొని దాని తర్వాతనే దీనిపైన మనం ప్రయోగాలు చేయాలి. బికాస్ నాకు బేసిక్గా డ్రోన్ ఎగిరేయడం తెలియదు. సో దీని లోపల ఏమని చూద్దాం. ఇవి ప్రొఫెలర్స్ అంటారు అనమాట. ప్రొఫెలర్ గార్డ్స్ అంటే డ్రోన్ క్రాష్ అయినప్పుడు దెబ్బలు తగలకుండా ఇది. సో వీటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. మీరందరూ వెయిట్ చేస్తుంది, నేను వెయిట్ చేస్తుంది ఈ ప్యాకెట్ ఓపెన్ చేయడానికి. ఎనీథింగ్ స్పెసిఫిక్లీ రిటర్న్? ఓకే. బేసిక్గా మనకి DJI Maverick మినీ డ్రోన్. నిజంగా పిక్చర్స్లో చూపిస్తారు కదా డ్రోన్ సైజ్ చేతిలో. నా చేయి అంత ఉంది. నాకు తెలిసిన ఫోన్ అంతా వెయిట్ కూడా లేదు ఈ డ్రోన్ది. బట్ 50,000. తర్వాత ఈ బాక్స్లో మనకి ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ సీల్డ్ ప్రాపర్లీ. ఇది బ్యాటరీ ఛార్జింగ్ కంపార్ట్మెంట్. దీంట్లో అన్ని కేబుల్స్ ఉన్నాయి. దిస్ ఈస్ అ రిమోట్ కంట్రోల్. ఓకే. జాయ్స్టిక్స్. బేసిక్గా DJI Maverick మినీ డ్రోన్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. సో ఈ డ్రోన్ 249 grams, జస్ట్ 249 grams. చాలా చిన్నది, చాలా స్లీక్ కనిపిస్తుంది కదా, ఇంతే ఉంది నా చేయి అంతా. మేబీ నా మొబైల్ ఫోన్ ఇంకా పెద్ద ఉంటుంది. సో దీని రేంజ్ వచ్చేసి 5 kilometers రేడియస్ దాకా వెళ్ళగలుగుతుంది. సో 1080i ట్రాన్స్మిషన్ మనం మన ఫోన్లో చూడొచ్చు. ఏదైతే 4 kilometers రేడియస్ దాకా మన ఫోన్లో క్లియర్గా చూడొచ్చు వీడియో ఫుటేజ్. సో ఇది రికార్డ్ చేసేది 2.7K, అంటే జస్ట్ లైక్ 1080కి పైన 4Kకి కింద. సో దీనిలో కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫీచర్స్ మనం ఒకసారి ఎప్పుడైతే ఎగ్రేస్తామో డ్రోన్ అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సో దీనిలో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి ఓన్లీ బేసిక్ వేరియంట్ వచ్చేసి $399 ఉంది, అంటే $400. దాంట్లో ఓన్లీ డ్రోన్, ఒక బ్యాటరీ, ఒక రిమోట్ మాత్రమే వస్తుంది.
ఇప్పుడు మనం తీసుకుంది ఫ్లై మోర్ కాంబోలో మనకి ఈ బ్యాటరీ ఛార్జింగ్ కంపార్ట్మెంట్స్ వస్తుంది, ప్లస్ 3 బ్యాటరీస్ వస్తాయి. ఎక్స్ట్రా ప్రొఫెలర్స్ అంటే ఇవి ఉన్నాయి కదా, వింగ్స్. ఈ డ్రోన్ రివ్యూ ప్రకారంగా అయితే 30 minutes దాకా ఎగురుతుంది అని చెప్పింది, 30 minutes ఫ్లై టైం. కానీ మనం ఒకసారి మళ్ళీ మన రైడ్ విత్ విజయ్ స్టైల్లో కూడా ఎగ్రేజ్ చూసాం ఎంతసేపు అన్నది ఎగురుతుంది అన్నది. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే బ్యాటరీస్ అవన్నీ ఛార్జ్ పెడదాం. అండ్ మనం ఏది తీసుకున్నా సరే ఫస్ట్ దాన్ని ఛార్జ్ చేసి దాని తర్వాతనే ఆన్ చేయాలి కదా. సో 3 బ్యాటరీ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో బేసిక్ అస్సలు తెలియదు నాకు ఎట్లా ఏం సంగతి అన్నది. సో యూజర్ మాన్యువల్స్ మనం చదివిన తర్వాతనే మనం దీన్ని ముట్టుకుందాం. సో లెట్స్ చార్జ్ ది డ్రోన్ ఫస్ట్ థింగ్. డ్రోన్ ఇంతకుముందు నేను ఎప్పుడు ఫ్లై చేయలే, ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నా. సో నిన్న రాత్రి 3 బ్యాటరీస్ మొత్తం ఛార్జ్ చేసిన, రిమోట్ ఛార్జ్ చేసిన. సో బ్యాటరీస్ ఛార్జ్ కావడానికి దగ్గర 3 బ్యాటరీస్ కలిపి 4 hours తీసుకుంది. దీనికి ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది అనమాట, దాంతో ఛార్జ్ చేస్తేనే ఫాస్ట్ అవుతుంది. అదే వేరే ఛార్జర్ యూజ్ చేస్తే మాత్రం దగ్గర 6 hours 7 hours తీసుకుంటుంది. ఇది ఫోల్డబుల్ డ్రోన్ అనమాట, చూపించాను కదా, మొత్తం ఫోల్డ్ చేస్తే ఇట్లా అయిపోతుంది. ఇక్కడ ఫోల్డ్ చేస్తే ఇట్లా అయిపోతుంది డ్రోన్. సో నిన్న నేను ఇంట్లో ఎగరేసినప్పుడు దీని వింగ్స్ చూసిరా మొత్తం కొట్టుకోవని. సో ఇంట్లో ఎగరేసిన కానీ ప్రాపర్ సేఫ్టీతో ఎగరేయడానికి ప్రొఫెల్లర్ గార్డ్స్ వస్తాయి, అవి యూజ్ చేస్తే రెక్కలకి ఏం అయ్యేది కాదు. సన్నీ డే, స్కై మొత్తం క్లియర్ ఉంది, కాకపోతే కొంచెం గాలి వస్తుంది. ఆన్ చేద్దాం డ్రోన్ ఆన్ చేయడానికి ఫస్ట్ ఒకసారి బటన్ నొత్తాలి, దాని తర్వాత మళ్ళీ లాంగ్ ప్రెస్ చేయాలి, అప్పుడు ఒక నాయిస్ ఇట్లా వస్తుంది. రైట్. సో రిమోట్ కూడా సేమ్, ఒకసారి ఈ పవర్ బటన్ ఒత్తి పట్టుకోవాలా. రైట్, ఆన్ అయిపోయింది. సో ఇట్లుంటారు అనమాట డీజే ఫ్లై. యాప్లోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్. బేసిక్గా డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు మనకి కొన్ని విషయాలు మనం మైండ్లో పెట్టుకోవాలి. ఏంటంటే ఓరియంటేషన్. ఇప్పుడు మన డ్రోన్ అటు సైడ్ ఉంది కాబట్టి నాకు ఈజీగా ముందుకి వెనకలకి అర్థమవుతుంది. ఒకవేళ డ్రోన్ నా సైడ్ తిరిగింది ఉందనుకో, నేను ఎప్పుడైతే ముందుకంటానో అప్పుడు అది వెనకలకి వెళ్తుంది, ఎప్పుడైతే నేను వెనకలకి అంటానో అది ముందుకు వెళ్తుంది. సో ఇది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, లేకుంటే డ్రోన్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మీకోసం కొన్ని డ్రోన్ షాట్స్. దానికంటే ముందు మీకు ఇంకో విషయం చూపిస్తా. అక్కడ వెనకాల చూసిరా, వెనకాల పెద్ద పెద్ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి అనమాట. సో బేసిక్గా డ్రోన్ మనం ఆడేదాకా తీసుకోవద్దు, ఆడికి తీసుకోపోతే చాలా అంటే డ్రోన్ క్రాష్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
What message are you trying to send? What's this game you play? Tell me that you love me and you need me, but leave me out to dry. Oh why, oh why? Ooh, I thought it'd be me and you. I guess it wasn't true. If I only knew what you put me through, I don't deserve. సో డ్రోన్ ఫ్లై చేసి కొన్ని వీడియో షాట్స్ అయితే తీసుకున్నా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పక్క చుట్టుపక్కల ఉన్న ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎలక్ట్రిక్ పెద్ద పెద్ద కేబుల్స్ ఉన్నాయో దానివల్ల నా రిమోట్కి సరిగ్గా ట్రాన్స్మిషన్ అస్సలు వస్తలేదు. పైకి పోయిన తర్వాత అంటే ఏదైతే డ్రోన్ది విజన్ ఉంటుందో అది నాకు కనిపిస్తలేదు. సో ఇట్స్ నాట్ సేఫ్ టు ఫ్లై ఇయర్. సో బేసిక్గా డ్రోన్ ఫ్లై చేయడానికి ఈ ప్లేస్ కరెక్ట్గా చెప్పినా కదా, ఇట్లాంటి ప్లేస్లలో డ్రోన్ ఫ్లై చేస్తే మనకు సరిగ్గా సిగ్నల్ ఉండదు. ప్లస్ మళ్ళీ చెప్తున్నాను అనుకుంటా, నేను ఇప్పుడే గమనించిన మనం 4 sides నుంచి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ మధ్యలో ఉన్నాం. అటు సైడ్ ఉన్నాయి వైర్స్, ఇటు సైడ్ ఉన్నాయి వైర్స్, ఇటు సైడ్ ఉన్నాయి వైర్స్, ఇంకా ఇటు సైడ్ ఉన్నాయి. అంటే 4 sides. సో 4 sides మధ్యలో ఉన్నాం కాబట్టి సరిగా ట్రాన్స్మిషన్ దొరుకుతలేదు. సో మనం వీలైనంత తొందరగా ఏదైనా ఒక ప్లేస్కి పోదాం, మంచి ఓపెన్ ప్లేస్కి పోదాం. ఓపెన్ ప్లేస్కి పోయి డ్రోన్ని ప్రాపర్గా ఎగరేసి ప్రాపర్గా దీని స్పెసిఫిక్ షేట్ చెప్పినా కదా, దీని ప్రొఫైలర్ ఇరిగిపోయింది కూడా అప్పుడే. ఇక్కడ కనిపిస్తుందా క్రాక్ అయిపోయింది, కనిపిస్తుందా క్రాక్ అయింది. 40,000 పెట్టి కొన్నా, ఇంత కూడా భయం లేకుండా ఎగరేస్తున్నా. చాలా జాగ్రత్తగా ఎగరేయాలి. ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ ప్రొఫైలర్స్ అంటే ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ వింగ్స్ ఉన్నాయి. సో మనం చేంజ్ చేసుకుందాం వాటికి. సో గైస్ అదనమాట ఈరోజు వ్లాగ్. హోప్ మీరు ఈ డ్రోన్ షాట్స్ని ఎంజాయ్ చేసి ఉంటారు. ఎక్కువ డ్రోన్ షాట్స్ ఏం తీయలేదు, బట్ సూన్ చాలా తొందరగా రేపు కానీ ఎల్లుండి కానీ బయటికి వెళ్దాం, ప్రాపర్గా డ్రోన్ని ఫ్లై చేద్దాం. ఇలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏదైతే తక్కువ ఉంటాయో ఆడ ఎగరేసాం. సో గైస్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ తెలుగు మోటో బ్లాగర్ని సపోర్ట్ చేయండి. ఎప్పుడు చెప్తానంట కదా, గుళ్ళ గంటను కొడితే దేవుడు వరాలు ఇస్తాడు, నా ఛానల్ మీద గంటను కొడితే విజయ్ వీడియోలు ఇస్తాడు. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాబాయ్.